హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని బ్లాగ్స్. మన ఛానల్లో వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుంది. మనమైతే ఢిల్లీకి పోకోకుండా కూడా దాదాపు 3-4 నెలలు అవుతుంది. ఢిల్లీకి అయితే పోలేదు, కొన్ని కారణాల వల్ల పోలేదు. మనకి ఇంట్లో చిన్న ప్రాబ్లం జరిగి పోవడైతే మనకు వీలు కాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం. 2-3 రోజులలో ఢిల్లీ కూడా పోయేది ఉంది. అదే విధంగా మన దగ్గర ఒకటి AP29 BN 8486 బండి, తెలంగాణ రిజిస్ట్రేషన్. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనికొస్తుంది. టయోటా ఇటియోస్ లీవా 2011 మోడల్. 2026లో అయితే దీని వ్యాలిడ్ అయిపోతుంది. 2026 ఎండింగ్ వరకు పేపర్లో వ్యాలిడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ దీన్ని రిన్యువల్ చేసుకోవాలి. మళ్ళీ 5 years అయితే రిన్యువల్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ లో ఈ బండి అయితే మనకు అందుబాటులో ఉంది. రెడ్ కలర్ లో ఉంది, ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఓన్లీ 37,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, అది కూడా ఒరిజినల్ రీడింగ్. చిన్న అక్కడక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఎటువంటి పెయింటింగ్ డెంటింగ్ అయితే ఇంతవరకు బండి మీద జరగలేదు. కంప్లీట్ ఒరిజినల్ కండిషన్ లోనే ఉంది. ఒకసారి బండి కూడా మనం పూర్తిగా చూద్దాము. దాని ఇంజన్ కండిషన్ ఎట్లా ఉంది, లోపల ఇంటీరియర్ ఎట్లా ఉంది, ఎన్ని వేల కిలోమీటర్ తిరిగింది అనేది రీడింగ్ కూడా మీకు చూపిస్తా. నేను ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదే విధంగా దీని ప్రైస్ కూడా మీకు వీడియో మధ్యలో నేను చెప్తాను. ఇది పెట్రోల్ డీజిల్ అనేది కూడా మీకు చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బండి కండిషన్ అయితే చూద్దాం మనం. ఫ్రంట్ బంపర్ వచ్చేసి రైట్ సైడ్ లో ఇక్కడ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. బానెట్ అయితే కంప్లీట్ నీట్ గా ఉంది. ఫ్రంట్ అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. టైర్లు వచ్చేసి 60-70% అయితే ఉన్నాయి. టైర్లు మంచి కండిషన్ లో ఉన్నాయి. ఈ రైట్ సైడ్ మిర్రర్ వచ్చేసి చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఇది రైట్ సైడ్ డోరు చూసుకోవచ్చు మీరు. ఎక్కడ కూడా రస్టింగ్ వచ్చినట్టు కానీ, యాక్సిడెంట్ కానీ, డెంటింగ్లు పెయింటింగ్లు చేసినట్టు కానీ ఎక్కడ కూడా లేదు. మొత్తం ఒరిజినల్ కండిషన్లోనే ఉంది. ఇంటీరియర్ 4 పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఉన్నది. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఏసీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. హీటర్, ఏసీ, వైపర్ ప్రతి ఒక్కటైతే పర్ఫెక్ట్ కండిషన్ లోనే ఉన్నాయి. లైట్స్ కూడా అన్ని బరాబర్ గా ప్రాపర్ గా పనిచేస్తున్నాయి. ఏ చిన్న ప్రాబ్లం కూడా దీంట్లో అయితే లేదు. నేనైతే కంప్లీట్ గా నడిపి చూసిన, డ్రైవింగ్ కూడా చేసిన. మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు. 1% కూడా నాకైతే ప్రాబ్లం అనిపించలేదు. మ్యూజిక్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. 4 స్పీకర్లు 5 స్పీకర్లు ఉన్నాయి. స్పీకర్లు కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో, సౌండ్ కూడా చాలా బాగున్నది. బండిలో అయితే ₹1 పని లేదు. కాకపోతే ఇది ఒకటి లోపల మ్యాటింగ్ అయితే వేసుకోవాలి మనం. ఇది కంపెనీ నుంచి వచ్చింది. దీని మీద మళ్ళీ వాళ్ళు మ్యాటింగ్ అయితే వేయలేదు. ఇది ఒకటి మనం చేంజ్ చేసుకోవాలి. అదే నడుపుకుంటూ వచ్చిన వాళ్ళు. సీట్ కవర్లు వచ్చేసి క్లాత్ కు సంబంధించిన సీట్ కవర్లు ఉన్నాయి. ఒకవేళ ఉండాలనుకుంటే ఇవే ఉంచుకోవచ్చు, లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కవర్ అయితే కొద్దిగా అంత రఫ్ అయింది, ఇది కూడా చేంజ్ చేసుకోవాలి. సీట్ కవర్లు ఉన్న మ్యాటింగ్, ఇది ఒక ప్రాబ్లం అవుతుంది దీంట్లో. ఇంకా వేరే సమస్య అయితే నాకు ఏం కనబడట్లేదు. రస్టింగ్ కానీ ఇది ఏదైతే ఎక్కడ కూడా ఏం లేదు. తలిగినట్టు, యాక్సిడెంట్ అటువంటిది అయితే ఏం లేదు. ఇది వచ్చేసి రియర్ డోరు. రియర్ డోర్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎక్కడ కూడా రస్టింగ్ కానీ, జంగు కానీ దీనికి కూడా లేదు. డెంటింగ్లు పెయింటింగ్లు ఏం లేవు. ఇవి చూడొచ్చు. మనం యాక్సిడెంట్ అయిన బండ్లు అయితే 100% మన ఛానల్లో పెట్టాం. అటువంటివి ఉంటే అసలు మనం అమ్ముడు కూడా అమ్మాం. ఎందుకంటే మనం ఒక యూట్యూబ్ వ్యవస్థ నడుపుతున్నాం కాబట్టి అంత గలీజ్ ఉంటుందని చెప్పి అటువంటి అయితే మేము పెట్టాం. ఒరిజినల్ బండ్లు అయితేనే అమ్ముతాం. మాకు 5,000 రాని 10,000 రాని ఎంతైనా రాని ఒరిజినల్ బండ్లు మాత్రమే అమ్ముతాం. ఇక మిగతా ఎక్కడ కూడా స్క్రాచెస్ అటువంటివి అయితే ఏం లేదు. రియర్లో అయితే పర్ఫెక్ట్ ఉంది. రియర్ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా స్క్రాచెస్ ఏం లేవు. ఫ్రంట్ డోర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా స్క్రాచెస్ అయితే ఏం లేవు. వీళ్ళు డోర్ వైజర్లు కూడా పెట్టుకోలేదు, జస్ట్ కొన్నారు, నడుపుకున్నారు అంతే. డోర్ వైజర్లు కూడా పెట్టించుకోవాలి. బ్యాక్ సైడ్ టైర్లు కూడా 60-70% అయితే ఉన్నాయి. రియర్ కెమెరా ఉంది. ఇటియోస్ లీవా. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే ఏం కనబడట్లేదు నాకు. చాలా నీట్గా ఉంది. ఇటువంటి చిన్న అయితే 1-2 అక్కడక్కడ ఉంటాయి, వేరే అయితే ఏం లేవు. అదేవిధంగా ఈ బండి వచ్చేసి పెట్రోల్ వేరియంట్. ఇది డీజిల్ బండి అయితే కాదు, మళ్ళీ చెప్తున్నా. ఇదైతే పెట్రోల్ వేరియంట్. దీని మైలేజ్ వచ్చేసి మనకు ఒక 18-19 అట్లయితే వస్తుంది. ఇదైతే లెఫ్ట్ సైడ్ డోరు. ఇక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ, డెంటింగ్లు కానీ, పెయింటింగ్లు కానీ అటువంటి అయితే ఏం లేవు. ఇది కూడా పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు మీరు, పర్ఫెక్ట్ ఉన్నది. నా వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుందో నాకు తెలుస్తలేదు, ఇది కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇది లెఫ్ట్ సైడ్ డోరు, రియర్ లెఫ్ట్ సైడ్ డోరు. ఇది కూడా పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంది. దీనికి కూడా ఎటువంటి రస్టింగ్ అయితే లేదు. గుంజు చూడొచ్చు మీరు. ఇదంతా ఒరిజినల్ కండిషన్లోనే ఉంది. సీట్ కవర్లు ఒకటి క్లాత్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవైతే చేంజ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. బండి అయితే పెట్రోల్ వేరియంట్. 37,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఒరిజినల్ కండిషన్లో ఉంది. ఒకసారి మనం ఇంజన్ అయితే చూద్దాం. ఒకసారి బండి అయితే స్టార్ట్ చేద్దాం మనం. డోర్ ఓపెన్ ఉంది కాబట్టి అదొక సింబల్ చూపిస్తుంది, ఇంకొకటి మన హ్యాండ్ బ్రేక్ చూపిస్తుంది. వేరే ఎటువంటి రిమార్క్ అయితే లేదు. 37,924 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇదైతే ఒరిజినల్ రీడింగ్. దీనికి ఒక టచ్ స్క్రీన్ పెట్టించారు వాళ్ళు.
కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటే తీసేసి టచ్ స్క్రీన్ అయితే పెట్టుకున్నారు. ఏసీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది. ఏసీ అయితే ఆన్ చేసిన నేను. ఏసీ బాగా వస్తుంది ఇలా. నా i20లో కూడా ఇంత రాదు, ఇంట్లో బాగానే వస్తుంది ఏసీ. ఒకసారి బానెట్ ఓపెన్ చేయరాజు. ఇంజన్ కండిషన్ అయితే ఇది. ఏసీ ఆన్లో ఉంది. ఎక్కడ కూడా రస్టింగ్ కానీ యాక్సిడెంట్ కానీ అటువంటిది అయితే ఏం లేదు. పర్ఫెక్ట్ ఉంది. కంపెనీ స్టిక్కరింగ్ కూడా అలాగనే ఉన్నది. ఏసీ ఆన్లో ఉంది కాబట్టి ఫ్యాన్ తిరుగుతుంది. ఇంజన్ కూడా చాలా సైలెంట్ కండిషన్లో ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ అయితే లేదు. ఇది కంపెనీ మార్కింగ్ కూడా అలానే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ అట్లే ఉన్నాయి కాబట్టి మంచి ఒరిజినల్ కండిషన్లో ఉంది. ఈ బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి అయితే కాల్ చేయండి. బానెట్ కూడా ఒరిజినల్, బానెట్ కూడా చేంజ్ కాలేదు. కంప్లీట్గా అన్నీ అయితే ఒరిజినల్ ఉన్నాయి. చాలా తక్కువ తిరిగింది. ఒక మోడల్ ఒకటే 2011, కానీ బండి మాత్రం సూపర్ కండిషన్లో ఉంది. మళ్ళీ రెన్యువల్ చేసుకొని 2026లో మళ్ళొక 5 ఇయర్స్ రెన్యువల్ చేసుకొని నడుపుకోవచ్చు. మళ్ళీ 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళొక 5 ఇయర్స్ కూడా రెన్యువల్ చేసుకొని నడుపుకోవచ్చు. ఎందుకంటే ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా నెంబర్కి అయితే కాల్ చేయండి. నడిపి కూడా చూసినా నేను. సస్పెన్షన్లో కానీ ఇంజన్లో కానీ గేర్ బాక్స్లో కానీ ఎటువంటి ఇష్యూ అయితే లేదు. జస్ట్ తీసుకొని నడుపుకోవడమే. ఒకవేళ సిటీలో ఎవరైనా దీన్ని నడుపుకోవాలనుకుంటే దీనికి సిఎన్జి కనెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదు అని అంటే పెట్రోల్లోనే నడుపుకోవచ్చు. బండి అయితే చాలా బాగుంది. ఈ బండి ప్రైస్ వచ్చేసి 2,60,000 రూపాయలు అయితే మనం చెప్తున్నాం. బార్గెనింగ్ అయితే ఇందులో ఏం లేదు. మహా అయితే 1,000-2,000 అటు ఇటు అవుతుంది తప్ప కానీ అంతకు మించి అయితే కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. టైంపాస్కి అయితే చేయొద్దు. మీరు ఆ రేట్లు ఇంత గంత అని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టుగా 1,00,000 రూపాయలు, 1,50,000 అది ఇదని పెట్టొద్దు. ఎందుకంటే కస్టమర్ వచ్చేసి 2,60,000 చెప్పిండు. అంతకంటూ 1,000-2,000 అటు ఇటు చేద్దాము కానీ అంతకు తక్కువ అయితే నేను ఇవ్వాలన్నాడు. ఇక మేము కూడా ఎక్కువ చెప్తలేము. ఉన్న రేట్ అయితే ఇలా పెట్టేసినాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇట్లా ఒక చిన్న అక్కడక్కడ ఒక 2-3 దిక్కుల స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అది తప్ప వేరే ప్రాబ్లం అయితే లేదు. మీరు ప్రతి ఒక్క విండోనే ఒరిజినలే ఉన్నది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.